ఏపీలోని వరద బాధితులకు ఈ నెల 17న ప్రభుత్వ సాయం అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ప్రతి బాధితుడికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వరద నష్టంపై అధికారులతో సమావేశమైన చంద్రబాబు ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని ఆదేశించారు. అయితే వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆరోపించారు మాజీ సీఎం జగన్. భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన ప్రతి బాధితుడికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్యూమరేషన్ పక్కాగా జరగాలని, నష్టం అంచనాలు పూర్తి చేయాలని సూచించారు. వరద నష్టం వివరాల సేకరణ, బాధితులకు పరిహారంపై అమరావతిలో సమీక్ష నిర్వహించారు సీఎం. రీవెరిఫికేషన్ చేసి నష్టం వివరాలను సేకరిస్తున్నామని బాబుకు వివరించారు అధికారులు. వరద నష్టంపై రిపోర్ట్ ఇస్తే 17న బాధితులకు సాయం అందిద్దామని అధికారులకు చెప్పారు చంద్రబాబు. వరదల్లో ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయిన వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, స్వల్ప నష్టం జరిగిన వారికి, వాహనాలు కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు సీఎం. వరద నష్టం అంచనాపై అమరావతి సెక్రటేరియట్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రులు పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఆస్తి, పంట, జంతు నష్టంపై ఇప్పటి వరకు అందిన నివేదికలపై చర్చించారు. త్వరితగతిన నష్టం అంచనాలు రూపొందించి బాధితులకు పరిహారం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. ఏపీలో వరద బాధితులను ఆదుకోకుండా ప్రభుత్వం ఫోటోలకే పరిమితమైందని విమర్శించారు ఏపీ మాజీ సీఎం జగన్. పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ అయితే చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అయిపోయారని ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు జగన్. ఏలేటి వరద ఉధృతితో అతలాకుతలమైన గ్రామాలను సందర్శించారు. తుఫాన్పై ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఏలేరు రిజర్వాయర్ దగ్గర ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 4 నెలలవుతున్నా ఇప్పటికీ ప్రతి దానికి తమనే నిందిస్తున్నారని మండిపడ్డారు జగన్. ఈ నెల 18న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. వరద నష్టం, బుడమేరు పటిష్టత, ఆపరేషన్ బుడమేరు, సిఆర్డీఏ పరిధిలో నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీ వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రమాదంపై ఆరా తీసిన సీఎం సహాయక చర్యలు, బాధితులకు వైద్య సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక మొగిలి ఘాట్ దగ్గర తిరుపతి నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టడంతో 7 ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరగనున్న తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు ఆలయ ఈవో శ్యామలారావు. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో కలిసి సంబంధిత శాఖ అధికారులతో సమావేశమయ్యారు ఈవో. అదనపు పార్కింగ్ ప్రాంతాల ఏర్పాటు, బందోబస్తు, లగేజ్ సెంటర్ ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు ప్రసాదం తయారీ కేంద్రాలను తనిఖీ చేశారు ఈవో. లడ్డూ కాంప్లెక్స్, కౌంటర్లను పరిశీలించి సేఫ్టీ ఆడిట్ పాటించాలని ఆదేశించారు.